వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఏపీ న్యూ సిలబస్లో సెకండ్ చాప్టర్ పోలినామియల్స్లో ఈ వీడియోలో మనం 5th టాపిక్గా ఎక్సర్సైజ్ 2.2 ఫస్ట్ పార్ట్, దీనిలో ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న రోమన్ నెంబర్ 1 నుంచి 6 వరకు ఉన్న సొల్యూషన్స్ మనం చేస్తాము. తెలుగు వివరణతో ఈ టాపిక్ని మనం చూద్దాం. సో ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పోలినామియల్స్ and verify the relationship between the zeros and the coefficients. దీనిలో ఫస్ట్ రోమన్ నెంబర్. సో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఇదే మోడల్ మనం చేసాం. ఎవ్రీ ప్రాబ్లంకి ప్రతి రోమన్ నెంబర్కి మనం ఏం చేయాలో చూడండి. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పోలినామియల్, దీని జీరో వాల్యూస్ కనుక్కోవాలి. నెక్స్ట్, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్, వచ్చిన జీరో వాల్యూస్కి కోఎఫిషియెంట్స్ ఇక్కడ ఉన్నటువంటి 1, -2, -8 వీటికి మధ్య ఉన్న రిలేషన్ మనం వెరిఫై చేయాలి. సో ముందుగా జీరో వాల్యూస్ కనుక్కోవడానికి మనం స్టార్ట్ చేసే విధానం, ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ పోలినామియల్ తీసుకుంటాం. సో లెట్ x² - 2x - 8 ఈక్వల్ టు 0. సో టు ఫైండ్ ద జీరో వాల్యూస్ వీ హ్యావ్ టు ఈక్వల్ ది క్వాడ్రాటిక్ పోలినామియల్ విత్ 0. అంటే జీరోతో ఈక్వల్ చేసిన తర్వాత ఫ్యాక్టరైజేషన్ ద్వారా దీన్ని మనం సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ ఉందేమో చూస్తాం. సో ఫ్యాక్టరైజేషన్ ప్రాసెస్ మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, ఇది ax² + bx + c లో ఉన్న పోలినామియల్ కి a అండ్ c అంటే x² కోఎఫిషియెంట్, కాన్స్టెంట్ ఎంత ఉన్నాయో మనం చూసుకోవాలి. వాటి ప్రోడక్ట్ మనం పక్కన రఫ్ గా చేసుకోవాలి. ఇక్కడ 1 ఉంది, ఈ చివర -8 ఉంది. సో ఇక్కడ మనం పక్కన రఫ్ గా చూపిస్తున్నాం. 1 × -8 ఎంత అవుతుంది? ఆ ప్రోడక్ట్ -8. అంటే ఇప్పుడు మనం 8 వచ్చే విధంగా ప్రోడక్ట్ రాసుకుని, అటువంటి ఫ్యాక్టర్స్ లో అది కూడా -8 వచ్చే విధంగా రాసి, వాటి సహాయంతో మిడిల్లో ఉన్నటువంటి ఈ టర్మ్ -2x ని 2 పార్ట్స్ గా ఇలా స్ప్లిట్ చేసి రాయగలగాలి. అంటే ప్రోడక్ట్ చేస్తే 8 వస్తూ, సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ ఆపోజిట్ సింబల్ కనుక సబ్ట్రాక్ట్ చేస్తే 2 వచ్చేటువంటి నెంబర్స్ ఏవి అంటే 4 2s are 8 అని మనం చెప్పొచ్చు. చూడండి, 4 × 2 మనకి 8 వస్తుంది. బట్ ఇక్కడ -8 రావాలి కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ రావడం కోసం పెద్ద నెంబర్ అయినటువంటి 4 కి మైనస్ పెడితే ఈ ప్రోడక్ట్ ఇక్కడ -8 వస్తుంది. -4 + 2 చేస్తే వచ్చేది -2x కి సమానం. సో -2 బదులుగా మనం రాయాల్సినటువంటి స్ప్లిట్ చేయాల్సిన 2 పార్ట్స్ -4x + 2x. సో నెక్స్ట్ స్టెప్ లో చూడండి, x² ప్లేస్ లో x², -2x రాయకుండా దాని బదులు ఏం రాస్తాం? -4 + 2 గా రాసుకుంటాం. సో -4x + 2x. ఫైనల్ గా ఇక 8 ప్లేస్ లో ఇప్పుడు చెప్పినట్టే 4 × 2 మనం రాసుకోవచ్చు. సో -4 × 2 ఈక్వల్ టు 0. చూడండి, ఫ్యాక్టరైజేషన్ లో మెయిన్ కీలకమైన స్టెప్ ఇది. మిడిల్ లో ఉన్నటువంటి టర్మ్ ని స్ప్లిట్ చేయాలి. ఆ స్ప్లిట్ చేసినటువంటి వాటి యొక్క ప్రోడక్ట్ కూడా ఇక్కడ ఏసీ ప్రోడక్ట్ ఎంత ఉందో అంత రావాలి. సో 4 -2s మనం లేదా -4 2s -8 అవుతుంది. -4 + 2 -2 అవుతుంది. ఇలా విడగొట్టిన తర్వాత ఎవ్రీ 2 టర్మ్స్ లోంచి కామన్ ఫ్యాక్టర్ ని మనం బయటకు తీయాలి. సో ఈ పెయిర్స్ లో ఫస్ట్ పెయిర్ లో 2 చోట్ల ఉన్నది x. సో x ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు బ్రాకెట్ లో ఎంత వస్తుందో చూడండి, x² ఉండాలి. అక్కడ x రాసాం కనుక x × x ఈజ్ x². సో ఇక్కడ x రాయాలి. నెక్స్ట్ 4x లో x ఇక్కడ రాసాం కాబట్టి -4 అనేది ఈ బ్రాకెట్ లో వస్తుంది. సో x × x - 4 అనేది మనం కామన్ తీగా వచ్చినటువంటి ప్రోడక్ట్. ఇన్ ద సేమ్ వే నెక్స్ట్ 2 టర్మ్స్ లో కూడా కామన్ అబ్జర్వ్ చేయండి, 2 అనేటువంటి నెంబర్ కామన్ గా ఉంది. సో +2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. ఇక విత్ ఇన్ బ్రాకెట్స్ మనకు వచ్చే చూడండి, 2x లో 2 రాసాం కాబట్టి రిమైనింగ్ x ఉంటుంది. ఇక్కడ మైనస్ సింబల్. 4 × 2 లో 2 ఇక్కడ ఉంది కనుక 8 లో మిగిలిన 4 ఇక్కడ ఉంటుంది. సో సేమ్ బ్రాకెట్ మనకి ఎప్పట్లాగే రిపీట్ అయింది. చూడండి, x - 4 ఇక్కడ x - 4. సో టోటల్లీ x - 4 ఈజ్ అగైన్ కామన్ ఫ్యాక్టర్. సో x - 4 × x + 2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ x - 4 × x ఒక చోట, x - 4 × 2 ఒక చోట ఉంది కనుక x - 4 కామన్ తీస్తే ఇంకో బ్రాకెట్ లో x + 2 వస్తుంది. సో ఇలా క్వాడ్రాటిక్ పోలినామియల్ ని 2 లీనియర్ ఫ్యాక్టర్స్ గా ప్రోడక్ట్ గా విడగొట్టిన తర్వాత ఈ ప్రోడక్ట్ 0 అవ్వాలంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇండివిజువల్ గా 0కి సమానం చేస్తాం.
సో x minus 4 equal to 0 or x plus 2 equal to 0. ఈ రెండిట్లో ఏది 0 అవ్వాలన్నా మనకి ఒక్కొక్క 0 వాల్యూ వస్తుంది. సో x minus 4 0 అయింది అంటే x వాల్యూ ఎంత? ఈ -4 షిఫ్ట్ అయితే +4 అవుతుంది కనుక x is equal to 4 అనేది ఒక ఆన్సర్గా ఒక 0 వాల్యూగా చెప్పొచ్చు. ఇక ఇందులో +2 కాబట్టి మరి +2 ఇలా షిఫ్ట్ అయితే -2 అవుతుంది కనుక x is equal to -2. సో ఈ రెండు చోట్ల కూడా సింపుల్ ఈక్వేషన్ సొల్యూషన్ చేసే మెథడ్లో మనం ఈ మైనస్ నెంబర్ని ఇటు షిఫ్ట్ చేసాం, అంటే ప్లస్ రెండు వైపులా యాడ్ చేసాం. ఇక్కడ కూడా రెండు వైపులా 2 సబ్ట్రాక్ట్ చేసాం. సో ఇప్పుడు ఈ వచ్చిన రెండు ఆన్సర్స్ 4 -2 అనేవి మనకి జీరోస్ అవుతాయి. కాబట్టి మనం కనుక్కున్నటువంటి జీరో వాల్యూస్ ఏవి? జీరోస్ అంటే ఈ రెండే. మనం వీటిని జనరల్ గా ఫార్ములాలో రిప్రజెంట్ చేసేటప్పుడు ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుంటాం. సో జీరోస్ ఆర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 అనుకోవచ్చు. సో బీటా ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇవి జీరో వాల్యూస్. సో ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పోలినామియల్ వరకు మనం పూర్తి చేసినట్టు. ఇప్పుడు మనం చేయాల్సింది వెరిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. జీరోస్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ కోఎఫిషియెంట్స్. ఒకసారి ఇక్కడే జీరోస్ రాసాం కాబట్టి మన అవగాహన కోసం కోఎఫిషియెంట్స్ కూడా ఒకసారి ఇక్కడే మెన్షన్ చేస్తే, కోఎఫిషియెంట్స్ అంటే మనం రాయాల్సింది ఏ, బి అండ్ సి. ఈ ఏబిసిలు ఎక్కడి నుంచి వస్తాయి? క్వాడ్రాటిక్ పోలినామియల్ నుంచి. x² + bx + c గా కంపేర్ చేసుకుంటే ఏ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ x², బట్ ఇక్కడ x² కి ముందు ఏమీ లేదు కనుక కోఎఫిషియంట్ 1. సో a is equal to 1. ఇక b కోఎఫిషియంట్ ఆఫ్ x కి ముందున్న చూడండి -2. సో b వాల్యూ ఈ ప్రాబ్లంలో -2. c అంటే కాన్స్టెంట్ n, ఇక్కడ ఈ ప్రాబ్లంలో కాన్స్టెంట్ సింబల్ తో సహా -8. సో మనకి జీరోస్ కనుక్కోవడం అయిపోయింది. జీరోస్ కోఎఫిషియెంట్స్. ఇప్పుడు ఈ ఆల్ఫా బీటాస్ కి ఏబిసికి మధ్య రిలేషన్ మనం కనుక్కోవాలి. దాన్ని బట్టి ఆ రిలేషన్షిప్ ని వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వెరిఫై చేసే రిలేషన్షిప్ లో మనం ఏం చేస్తాం? రెండు మెయిన్ రిలేషన్స్ మనం వెరిఫై చేస్తాం. సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. సమ్ ఆఫ్ ద జీరోస్ అయితే -b/a అవ్వాలి, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ c/a అవ్వాలని మనం లాస్ట్ ప్రీవియస్ లెసన్ లో కూడా ఎలా వచ్చిందో కూడా నేర్చుకున్నాం. సో ముందు మనం ఏది సబ్మిట్ చేయాలి? అందుకే సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా, ఈ రెండు కూడితే ఎంత వస్తుంది? సో ఆల్ఫా అంటే 4 ప్లస్ బీటా అంటే -2. ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ బిగినింగ్ మన మిడిల్ ప్లస్ ఉన్నప్పటికీ మనం చేసేది మైనస్తో కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కనుక ఫైనల్లీ 4 - 2 అయింది. 4లో 2 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది 2. సో మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ వాల్యూ 2 అయింది. ఇదే సమ్ ఆఫ్ ద జీరోస్ యాజ్ పర్ కోఎఫిషియెంట్స్ మనకి ఎంత అవ్వాలంటే -b/a అవ్వాలి. సో ఇది -b/a నేరుగా మనం చేసి చూస్తే అది కూడా ఎగ్జాక్ట్లీ 2కి ఈక్వల్ కాదా మనకు తెలుస్తుంది. -b/a, మైనస్ ప్లేస్ లో మైనస్ పెట్టాం. b here the coefficient of x b equal to -2. so minus of again b place లో -2 by a అంటే ఈ ప్రాబ్లం లో 1. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 2/1 is 2 అని మనకు తెలుసు. సో -b/a కూడా చూడండి ఎగ్జాక్ట్లీ 2 వచ్చింది. సో సమ్ ఆఫ్ ద జీరోస్ దేనికైతే ఈక్వల్ అవ్వాలో దానికి ఈక్వల్ అయింది అనేది మనకి వెరిఫై అయింది. ఈ రెండు సమానమని మనం అందుకే మెన్షన్ చేయొచ్చు. సో దేర్ ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు -b/a. మనం వెరిఫై చేయాల్సినటువంటి రిలేషన్స్ లో ఇది ఒక మెయిన్ రిలేషన్. మొత్తం క్వాడ్రాటిక్ కి 2 రిలేషన్స్ వెరిఫై చేయాలి, అందులో ఇది మొదటిది. సమ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ప్రోడక్ట్ నెక్స్ట్. సో ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. సో ఆల్ఫా బీటాల్ని ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుంది? ఆల్ఫా ఇంటూ బీటా అంటే చూడండి ఇక్కడ 4 ఇంటూ -2. సో ప్లస్ ఇంటూ మైనస్ చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, బట్ 4 2s are 8. సో -8 అనేది మనకు వచ్చిన రిజల్ట్. ఇది ప్రోడక్ట్. ఇప్పుడు ఇది దేనికి ఈక్వల్ అవ్వాలి? ఇది -b/a వచ్చినట్లుగానే ఇక్కడ c/a కూడా అంతే వచ్చిందా లేదా మనం వెరిఫై చేయాలి. సో c/a అంటే కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్. c ప్లేస్ లో ఉన్నది ఇక్కడ ఆల్రెడీ -8, a అంటే 1. సో -8/1. సో ఇప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ వచ్చాయి చూడండి. ఎగ్జాక్ట్లీ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ c/a వచ్చింది. సో నెక్స్ట్ రిలేషన్ మనం వెరిఫై చేసింది ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a. ఇది సెకండ్ రిలేషన్ మనం ఆల్రెడీ వెరిఫై చేసాం. సో ఇప్పుడు ఆల్రెడీ మనం చూసినట్లుగా సమ్ ఆఫ్ ద జీరోస్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ కరెక్ట్ గా సరిపోయాయి కనుక హెన్స్ వెరిఫైడ్ అని మనం రాయవచ్చు. సో వెరిఫైడ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అన్నమాట. బికాస్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు -x కోఎఫిషియంట్ బై x² కోఎఫిషియంట్, ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ బై x² కోఎఫిషియంట్ అనేది మనకి సరిపోయింది. దీంతో రోమన్ నెంబర్ 1 పూర్తయింది. ఈ ఫస్ట్ ప్రాబ్లం లో ఉన్న 6 ప్రాబ్లమ్స్ కూడా ఇదే మెథడ్ లో ఉంటాయి కాబట్టి
మనం చేసే ప్రాసెస్ అంతా ఇలాగే ఉంటుంది. ఈ సబ్ హెడ్డింగ్స్ కానీ ఇవి మారవు. ఈ జీరో వాల్యూస్ మారుతూ ఉంటాయి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ రోమన్ నెంబర్ ఇప్పుడు మనం చూద్దాం. రోమన్ నెంబర్ 2 అనేది ఇప్పుడు మనం చూద్దాం. 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1. ఈసారి ఎస్ లో ఇవ్వబడింది, అంటే పి ఆఫ్ ఎక్స్ కాకుండా పి ఆఫ్ ఎస్ అనుకోవచ్చు అనమాట. సో ఎనీహౌ మనం ఇచ్చిన క్వాడ్రటిక్ ఏది ఉంటే దాన్ని తీసుకుని జీరో వాల్యూస్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ జీరోలకి ఈక్వల్ చేస్తున్నాం. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ గా కూడా రాయొచ్చు. అయినప్పటికీ మన యాజ్ పర్ ప్రాసెస్ మనం ఇంతకుముందు చెప్పినట్లుగా ఫ్యాక్టరైజేషన్ ఏబిసిలు ఏ అండ్ సి ప్రోడక్ట్ అంటే 4 1. సో ఫస్ట్ మనం రఫ్ గా ఏం చేయాలి, ప్రక్కన 4 1s ఆర్ అది రాసుకోవాలి 4. సో వీ హ్యావ్ టు ఫైండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 4. 4 కి ఫ్యాక్టర్స్ రెండే రెండు రకాలు ఉంటాయి, 1 4 ఆర్ 2 2s. బట్ మిడిల్ లో ఏముంది, ఇక్కడ -4 ఉంది. సో ఈ -4 అనేది రెండు పార్ట్స్ గా మనం స్ప్లిట్ చేయాలంటే ఆ ప్రోడక్ట్ 4 రావాలంటే 2 2 తీసుకోవడం మాత్రమే మార్గం. బట్ ఇక్కడ -4 రావాలి కనుక రెండిటికి మైనస్ తీసుకోవాలి కాబట్టి మనం నిర్ణయించుకోవాల్సిన ఫ్యాక్టర్స్ ఇక్కడ -2 -2 ఇంటూ -2 ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 4. సో ఇక్కడ చూడండి ఈ ప్రోడక్ట్ 4 వచ్చింది, వీటి సమ్ ఏమో -4 వచ్చింది కనుక ఈ ఎస్ కి ముందుండే కోఎఫిషియంట్ ఒకటే రాయకుండా -2s అనే రెండు పార్ట్స్ గా మనం రాసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో ఇలా విధంగా 4s స్క్వేర్ -2s ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఈ పార్ట్ లో మనం చేసింది మిడిల్ లో ఉన్న -4s ని 2 టర్మ్స్ గా స్ప్లిట్ చేసాం. ఇప్పుడు ప్రతి పెయిర్ లోంచి మనం కామన్ ఫ్యాక్టర్ తీస్తాం కాబట్టి ఈ రెండిట్లో చూడండి ఫస్ట్ s తో పాటు 2 టేబుల్ కూడా ఉంది. సో 2s ఇస్ ద కామన్ ఫ్యాక్టర్. సో 2s అనేది కామన్ తీస్తే 4s స్క్వేర్ లో 2s అవుట్ సైడ్ రాస్తే ఇన్సైడ్ ఎంత రాయాలి, 4 రావాలి కాబట్టి 2 2s కనుక ఇంకొక 2 రాయాలి. s స్క్వేర్ కోసం s ఇంటూ s ఉండాలి కాబట్టి ఇంకొక s రాయాలి. సో 2s ఇంటూ 2s 4s స్క్వేర్ మైనస్ ఆల్రెడీ 2s అక్కడ ఉంది, 2s మొత్తం కామన్ తీసాం కనుక 2s ఇంటూ హౌ మచ్ ఈక్వల్ టు 2s ఓన్లీ 1. సో 2s ఇంటూ 1 ఈక్వల్ టు 2s కాబట్టి ఇక్కడ 1 రాయాలి. సేమ్ బ్రాకెట్ వచ్చేలాగా ఇక్కడ కామన్ తీయడానికి చూడండి, ఇక్కడ యాక్చువల్లీ దెర్ ఈస్ నో కామన్ ఫ్యాక్టర్ అదర్ దాన్ 1. ఏ కామన్ ఫ్యాక్టర్ కనబడినప్పుడు 1 అనే దాన్ని తీసుకుంటాం. బట్ ఇక్కడ బ్రాకెట్ లోపల పాజిటివ్ రావాలి కనుక ఈ మైనస్ సింబల్ ని సహా బయట మనం కామన్ తీసి ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ గా 1 అని తీసుకుంటాం. 1 అనేది ఎవ్రీ టర్మ్ లో ఒక పార్ట్ గా ఉన్నట్టే కాబట్టి 1 బయటకి తీస్తే యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఎంత ఉందో అంతే ఉంటుంది, అంటే 2s. బట్ ఇక్కడ +1 ఉంది, -1 మనం కామన్ తీసాం కనుక మైనస్ ఇంటూ మైనస్ అయితేనే ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ అగైన్ -1 ఈక్వల్ టు 0. సో చూడండి -2s మైనస్ ఇంటూ మైనస్ +1 ఈక్వల్ టు 0. సో రెండు సేమ్ బ్రాకెట్స్ మనకు వచ్చాయి. 2s - 1 అనేది అగైన్ కామన్ ఫ్యాక్టర్. సో 2s - 1 కామన్ తీస్తే రిమైనింగ్ కూడా చూడండి మళ్ళీ 2s - 1 ఉన్నాయి. 2s - 1 ఇంటూ 2s అగైన్ 2s - 1 ఇంటూ 1. సో బ్రాకెట్ సెకండ్ బ్రాకెట్ లో వచ్చే ఫ్యాక్టర్ కూడా సేమ్ 2s - 1 ఈక్వల్ టు 0. అంటే ఈ క్వాడ్రటిక్ పొలినామియల్ కొన్న స్పెషాలిటీ ఏంటంటే ఇట్ హ్యాస్ ఓన్లీ 1 0 వాల్యూ యాక్చువల్లీ. అంటే ఈ 2 0 వాల్యూస్ కూడా కోయిన్సైడ్ అయిపోతున్నాయి. సో మనం విడివిడిగా సమానం చేసినా ఇక్కడ చెప్పిన ఒకటే. సో 2s - 1 ఈక్వల్ టు 0 ఆర్ సెకండ్ లైన్ కూడా అదే రాయాల్సి వస్తుంది, 2s - 1 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఒకటే ఒక ఈక్వేషన్ ఉంది. సో దీని నుంచి s కనుక్కోవాలంటే ముందు ఈ 1 ని ఇలా మనం షిఫ్ట్ చేస్తే 2s ఈజ్ ఈక్వల్ టు 1. సో s ఈజ్ ఈక్వల్ టు 1/2. సేమ్ ప్రాసెస్ దీనికి కూడా వర్తిస్తుంది, అంటే రెండు చోట్ల సేమ్ ఆన్సర్. సో s వాల్యూ ఎంత 1/2. అంటే 2 0 వాల్యూస్ మనం కనుక్కోవాలంటే 2 మెన్షన్ చేయాలంటే ఆ రెండు కూడా 1/2లే. దేర్ఫోర్ ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ముందుగా ఇంతకుముందు ప్రాబ్లం లాగానే జీరోస్ అనేవి మెన్షన్ చేయొచ్చు. ఒకటి ఆల్ఫా, బట్ ఇక్కడ ఆల్ఫా 1/2ఏ, సెకండ్ జీరో వాల్యూ బీటా ఈజ్ ఆల్సో 1/2. జీరోస్ తర్వాత మనం ఏం రాస్తున్నాం, కోఎఫిషియంట్స్. సో ఈ ప్రాబ్లంలో ఉన్నటువంటి కోఎఫిషియంట్స్ ఏవి అంటే ఏ బి సి. సో ప్రాబ్లంలో ఫస్ట్ ఇచ్చిన పోలినామిల్ అబ్జర్వ్ చేస్తే ఏబిసి మనకు ఆర్డర్లోనే కనిపిస్తున్నాయి. A4 B-4 C1. అదే విషయం మనం ఇక్కడ రాయాలి, ఏ వాల్యూ 4, బి వాల్యూ -4, సి వాల్యూ 1. ఇప్పుడు ఇంతకుముందు ప్రాబ్లం చేసినట్టే జీరోస్ కనుక్కున్నాం, ఇక రిలేషన్షిప్ మనం వెరిఫై చేయాలి. సో రిలేషన్షిప్ వెరిఫికేషన్ అనేది ఇప్పుడు మనం రాసుకుంటున్నాం. ఈ వెరిఫికేషన్ లో ఫస్ట్ ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ద జీరోస్, ఈ రెండిటి యొక్క మొత్తం ఎంతో మనం చూస్తాం. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే చూడండి ఈ రెండు ప్లస్ చేయాలి. సో ఇక్కడ ఆల్ఫా అంటే 1/2 ప్లస్ బీటా ఆల్సో 1/2. సో 1/2 ప్లస్ 1/2 అన్నప్పుడు చూడండి
ఇక్కడ మనకి సేమ్ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డినామినేటర్ మారదు 2 1 ప్లస్ 1 సో ఇట్ ఈస్ 2 సో 2/2 విచ్ ఈస్ ఈక్వల్ టు 1 అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత వచ్చింది 1 వచ్చింది హాఫ్ ప్లస్ హాఫ్ కలిపితే 1 అయిపోయింది సమ్ ఆఫ్ ద జీరో షుడ్ బి ఈక్వల్ టు -b/a సో ఇక్కడ మనం -b/a అని ఎంత అవుతుందో చూద్దాం మైనస్ ప్లస్ లో మైనస్ b అంటేనే -4 సో -b మీన్స్ -4/a అంటే 4 సో ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది 4/4 ఉన్నప్పుడు మరి 4 లో 1 టైం క్యాన్సిల్ కనుక టోటల్లీ వి గెట్ +1 సో రెండు కూడా సేమ్ చూడండి అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత వచ్చిందో -b/a కూడా అంతే వచ్చింది దేర్ఫోర్ ఫస్ట్ రిలేషన్ ఈజ్ వెరిఫైడ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a ఇది ఆల్రెడీ వెరిఫై చేసిన రిలేషన్ ఇక నెక్స్ట్ ఏం చేయాలి మనం సమ్ తో పాటు ప్రోడక్ట్ చేయాలి సో ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఆల్ఫా ఇంటూ బీటా అంటే చూడండి ఇంటూ చేయాలి సో వాటి మధ్య ఇంటూ సింబల్ రాస్తే 1/2 ఇంటూ 1/2 సో ఇట్ ఈస్ 1/4 బికాస్ ఫ్రాక్షన్స్ ఇంటూలో ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ కాబట్టి 1 ఇంటూ 1 1 2 2s are 4 ఇప్పుడు ఇదే ప్రోడక్ట్ దేనికి ఈక్వల్ అవ్వాలి దీనిలాగే కాన్స్టెంట్ బై x² కోఎఫిషియంట్ అంటే c/a కూడా సేమ్ రావాలి సో c/a అంటే చూడండి c అనేది 1 a అనేది 4 సో c/a మీన్స్ 1/4 అంటే యాజ్ ఇట్ ఈస్ గా చూడండి మనకు వచ్చిన వాల్యూ c/a కి ఈక్వల్ సో దీనిలాగే నెక్స్ట్ రిలేషన్ కూడా మనం రాయొచ్చు దేర్ఫోర్ ఆల్ఫా ఇంటూ బీటా ఇన్ దిస్ ప్రాబ్లం ఈక్వల్ టు c/a దిస్ ఈస్ ద సెకండ్ రిలేషన్ వీ హ్యావ్ టు వెరిఫై సో ఈ రెండు రిలేషన్స్ కరెక్ట్ అయ్యాయి కాబట్టి మళ్ళీ కన్క్లూజన్ గా మనం హెన్స్ వెరిఫైడ్ అని మెన్షన్ చేయొచ్చు సో సమ్ ఆఫ్ ద జీరోస్ వెరిఫై చేసాం ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ వెరిఫై చేసాం ఇది మనకి రోమన్ నెంబర్ 2 నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 6x² - 3 - 7x సో ఎప్పటిలాగే మనం జీరోస్ కనుక్కోవడం కోసం ముందు దీన్ని జీరో వాల్యూకి ఈక్వల్ చేయడం కోసం ఇది రాయడానికి ఒకటైతే అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మనకి ఈజీగా ఉండడానికి వీలుగా చూడండి ఇది స్టాండర్డ్ ఫామ్ లో వరుసగా లేదు అంటే x² టర్మ్ తర్వాత జనరల్లీ x టర్మ్ ఉండాలి సో ax² + bx + c రూపంలో మార్చి ఇచ్చాడు కాబట్టి ఈ రెండు కూడా మనం ఇంటర్చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ ప్లేసెస్ చూడండి కాన్స్టెంట్ చివరిలో ఉండి ఈ 7x ప్లేస్ మధ్యలో ఉండాలి కాబట్టి దీన్ని మనం ఈక్వల్ చేసేటప్పుడు ఏం రాసుకోవచ్చు 6x² - 7x - 3 = 0 బికాజ్ ఈ క్వాడ్రాటిక్ పోలినామియల్ ని మనం స్టాండర్డ్ ఫామ్ లో రాస్తే ఇలా ఉంటుంది 6x² - 7x - 3 ఎందువల్లంటే మనం స్ప్లిట్ చేయాల్సింది x టర్మ్ ను మాత్రమే సో ఫస్ట్ మనం దీని ఫ్యాక్టర్స్ కోసం ఏం చేస్తాం x² కోఎఫిషియంట్ కాన్స్టెంట్ యొక్క ప్రోడక్ట్ ఎంతో చూస్తాం ఇక్కడ 6 ఉంది ఈ చివర -3 ఉంది సో ముందు మనం పక్కన రఫ్ గా 6 ఇంటూ -3 ఎంత అవుతుంది -18 6 3s are 18 సో మనం 18 ఫ్యాక్టర్స్ ఆలోచించాలి 18 ఫ్యాక్టర్స్ అంటే 118 2 9s 3 6 ఇలా ఉంటాయి కానీ మనకి మిడిల్ లో ఏం రావాలి 7 రావాలి సబ్ట్రాక్ట్ చేస్తే అది కూడా సబ్ట్రాక్ట్ చేస్తే మల్టిప్లై చేస్తే 18 వస్తూ సబ్ట్రాక్ట్ చేస్తే 7 వచ్చే నెంబర్స్ ఏమున్నాయి మనం అబ్జర్వ్ చేస్తే మరి 9 2s మనకు కనిపిస్తాయి సో 9 2s మనకి 18 వస్తుంది బట్ మనకి -18 రావాలి కాబట్టి మిడిల్ లో 7 రావాలంటే తీసేయాలంటే -7 రావాలంటే ఈ 9 కి కనుక మనం మైనస్ రాసుకుంటే -9 2s అయితే ఎంత అవుతుంది -18 అవుతుంది -9 + 2 చేస్తే -7 వస్తుంది అంటే మనం అర్థం చేసుకోవాల్సింది మల్టిప్లై చేస్తే 18 వస్తూ సబ్ట్రాక్ట్ చేస్తే 7 వచ్చేలా తీసుకోవాలంటే 9 and 2 కాంబినేషన్ తీసుకోవాలి సో ఇప్పుడు -7x ని ఎప్పటిలాగే మనం స్ప్లిట్ చేసి రాస్తాం -7x బదులుగా -9x + 2x రావాలి సో మిగిలింది యాజ్ ఇట్ ఈస్ గా మనం రాసుకోవచ్చు 6x² - 9x + 2x - 3 = 0 సో ఇలా రాసిన తర్వాత మనం ఈ రెండు పెయిర్స్ లోను కామన్ ఫ్యాక్టర్ బయటకు తీస్తే ఈ రెండిట్లో కామన్ అబ్జర్వ్ చేయండి 6 9 ఉంది కనుక 3 టేబుల్ ఇస్ ద కామన్ ఫ్యాక్టర్ ఇక వేరియబుల్స్ లో x ఉంది సో 3 and x సో 3x ఇస్ ద కామన్ ఫ్యాక్టర్ 6x² లో 3x మనకి ఫ్యాక్టర్ గా రాసినప్పుడు ఇంటూ రిమైనింగ్ పార్ట్ కోషియంట్ ఎంత అయ్యాలో చూడండి 6 3 లో 2 టైమ్స్ కాబట్టి ఇక్కడ 2 x² లో x టైమ్స్ సో 3x ఇంటూ 2x 6x² అయిపోతుంది మైనస్ సో ఇక్కడ సింబల్ మైనస్ ఆల్రెడీ దెర్ ఇస్ 9x బట్ we have right 3x సో 9 అనేది 3 3s కనుక రిమైనింగ్ 3 లోపల రాయాలి x ఆల్రెడీ రాస్తాం అంటే 3x ఇంటూ 3 9x సరిపోయింది మైనస్
ఇప్పుడు సేమ్ బ్రాకెట్ మనకి ఇక్కడ వస్తుంది. ఎందుకని చూడండి, అబ్జర్వ్ చేయండి, సేమ్ ఉంది. 2x - 3 ఇక్కడ కూడా ఉంది. యాక్చువల్లీ దెర్ ఈజ్ నో కామన్ ఫ్యాక్టర్. సో ఏ కామన్ ఫ్యాక్టర్ మనకి క్లియర్ గా కనపడినప్పుడు ఓన్లీ 1 మాత్రమే మనం రాసుకోవాలి కనుక ఈ నెక్స్ట్ 2 టర్మ్స్ లో 1 మాత్రమే ఇంటూలో రాసుకుంటాం. మిగిలింది యాజ్ ఇట్ ఈస్ గా అదే వస్తుంది. సో 2x - 3 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ గా దీన్ని ఫైనల్ గా మళ్ళీ కామన్ ఫ్యాక్టర్ విడదీస్తే 2x - 3 రెండు చోట్ల ఉంది కనుక 2x - 3 ఇంటూ రిమైనింగ్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో 2x - 3 కామన్ ఫ్యాక్టర్, ఇక్కడ 3x ఉంది, ప్లస్ 1 ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ రెండు లీనియర్స్ విడివిడిగా 0కి సమానం చేస్తే ఇంటూలో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క 0 వాల్యూ మనకు వస్తుంది. సో ఫస్ట్ మనం తీసుకుంటే 2x - 3 షుడ్ బి ఈక్వల్ టు 0 ఆర్ 3x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో వీటిని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ ax - b రూపంలో ఉంది కనుక b/a అంటే ఈ 3 ఇటు షిఫ్ట్ అవుతుంది. 2x ఈక్వల్ టు 3 అయింది. సో x ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ 2 రైట్ సైడ్కి వస్తే బై కనుక 3/2 అనేది ఒక 0 వాల్యూ. సో జీరోస్ లో ఒకటి మనకు వచ్చింది. సెకండ్ వన్ ఇక్కడ ప్లస్ 1 రైట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే -1 అవుతుంది. సో ఫైనల్లీ x ఈజ్ ఈక్వల్ టు -1/3 బికాజ్ ఇక్కడ ఇంటూలో ఉన్నది బై అవుతుంది. సో 0 వాల్యూస్ ఈ రెండు అనమాట, ఒకటి 3/2 ఇంకొకటి -1/3. అదే విషయం ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. దేర్ఫోర్ జీరోస్ అంటే ఇక్కడ ఆల్ఫా బీటా కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/2 అనుకుంటే బీటా ఈజ్ ఈక్వల్ టు -1/3 గా తీసుకోవచ్చు. ఇక జీరోస్ తర్వాత మనం ఏం చేస్తున్నాం, కోఎఫిషియెంట్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాం. ఎందుకంటే రిలేషన్ అనేది ఈ రెండింటి మధ్య చూడాలి కనుక ఏ, బి అండ్ సి. ఏబిసిలు రాయాల్సింది ఇక్కడ, కానీ ఇక్కడ చూడండి మనం ఆర్డర్ సరి చేసిన తర్వాత ఇది చూసుకోండి, ఇది ఏ, ఇక్కడ బి, ఇది సి అవుతుంది. బికాజ్ ఇక్కడ బి అంటే ఎక్స్ కోఎఫిషియెంట్, ఏ వాల్యూ 6x² ఉంది కనుక బి వాల్యూ నాట్ -3, బి వాల్యూ ఈజ్ -7. సో బి ప్లేస్ లో -7 రాయాలి, సి ప్లేస్ లో -3 రాయాలి. సో జీరోస్ కోఎఫిషియెంట్స్ రాసాం కనుక ఈ రిలేషన్షిప్ ని మనం ఇప్పుడు వెరిఫై చేస్తాం. సో వెరిఫికేషన్ అనేది మనం మెన్షన్ చేసుకుందాం. వెరిఫికేషన్ లో మళ్ళీ ఎప్పటిలాగా ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ద జీరోస్ అనేది మనం చేయాల్సి ఉంది. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈ రెండింటిని ప్లస్ చేయాలి. సో ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి సరిగ్గా చూసుకోండి. ఆల్ఫా అంటే 3/2 ప్లస్ బీటా అంటే -1/3. సో ఈ రెండింటిని ప్లస్ చేయడం కోసం ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ కాబట్టి ఎల్సిఎం మెథడ్ ఆర్ క్రాస్ మల్టిప్లై మెథడ్ లో మనం చేయొచ్చు. సో ఇక్కడ బిగినింగ్ లోది -a, డినామినేటర్స్ 2, 3 కాబట్టి ఇక్కడ ఫైనల్ గా ఒక ఫ్రాక్షన్ గా మార్చినప్పుడు 2 3s are 6. ఎల్సిఎం కానీ లేదంటే వీటి ప్రోడక్ట్ కానీ ఇదే అవుతుంది. సో ఇప్పుడు 3 ఇందులో 2 టైమ్స్, 2 ఇందులో 3 టైమ్స్ కాబట్టి ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే చాలు. సో 3 3s are ఇక్కడ ఫస్ట్ వచ్చే న్యూమరేటర్ లో 9 వస్తుంది. మిడిల్ సింబల్ మైనస్ బికాస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 1s are 2. సో 9 - 2 it is 7. సో సమ్ ఆఫ్ ద జీరోస్ హియర్ ఈక్వల్ టు 7/6 వచ్చింది. మనం చేస్తే 7/6 వచ్చింది. యాజ్ పర్ కోఎఫిషియంట్స్ -b/a కూడా అంతే అవుతుందా లేదా మనం వెరిఫై చేయాలి కనుక -b/a. సో మైనస్ ప్లేస్ లో మైనస్ రాశాను, b అంటేనే -7. సో -b మీన్స్ మైనస్ ఆఫ్ -7 అంటే అది +7 అయిపోతుంది. బై a అంటే 6. సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. సో ఆల్ఫా ప్లస్ బీటా చేస్తే మనకి యాజ్ ఇట్ ఈస్ గా -b/a వచ్చింది. సో ఫస్ట్ రిలేషన్ ఈజ్ వెరిఫైడ్. చూడండి రెండు కూడా 7/6. ఇన్ ద సేమ్ వే సమ్ తో పాటు ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అనేది ఇప్పుడు మనం చేయాలంటే ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటాను మనం చేయాలి. సో ఇది మనకి కొంత దీనికి ఇబ్బంది లేకుండా ఒకసారి ఈ రిలేషన్ ని పక్కన రాసుకుందాం. సో ఫస్ట్ రిలేషన్ మనం వెరిఫై చేసాం, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. ఇది ఆల్రెడీ వెరిఫైడ్ రిలేషన్. ఇక ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ లో ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఈ రెండు ఇంటూ చేయాలి. చూడండి ఆల్ఫా ఇంటూ బీటా అంటే 3/2 ఇంటూ -1/3. ఇది ఫ్రాక్షన్స్ మధ్య ఇంటూ సింబల్ కనుక న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సేమ్ ఉంటే క్యాన్సిల్ చేసేయచ్చు. సో ఇక్కడ 3/3 అనేది ఆల్రెడీ క్యాన్సిల్, 3 3లో 1 టైం క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక రిమైనింగ్ ఏం మిగిలింది మనకి -1/2. -1/2 మాత్రమే ఇక్కడ మిగిలాయి. ఇదే ప్రోడక్ట్ మనకి ఏం రావాలి, c/aకు రావాలి. సో నెక్స్ట్ స్టెప్ లో అందుకే మనం ఏం చేస్తాం, c/a వాల్యూ కనుక్కుంటాం. c అంటే -3, a అంటే 6, -3/6. బట్ ఆల్రెడీ మనకు తెలుసు 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 6. సో మనం 3 టేబుల్ క్యాన్సిల్ చేయొచ్చు, ఇక్కడ 1 టైం ఇక్కడ 2 టైమ్స్. సో c/a ఈజ్ ఆల్సో -1/2.
సో చూడండి ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి. సో మనకి ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ అనేటువంటి సెకండ్ రిలేషన్ కూడా మనం వెరిఫై చేసాం. సో ఈ రెండు రిలేషన్స్ ప్రాబ్లంలో వెరిఫై చేయడం పూర్తయింది కనుక మనం ఏం రాయొచ్చు, హెన్స్ వెరిఫైడ్ అని ఆల్రెడీ మెన్షన్ చేయవచ్చు. దీంతో రోమన్ నెంబర్ 3 మనకు పూర్తయింది. ఇంకా నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. రోమన్ నెంబర్ 4 ప్రాబ్లం 4u² ప్లస్ 8u. సో ఈసారి p ఆఫ్ u రూపంలో ఇవ్వబడింది. బట్ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇంకా ఈజీగా మనం చేయొచ్చు అనమాట. ప్రస్తుతం మనం ఏం చేయాలి, ఇచ్చిన ఏ పోలినామియల్ అయినా జీరో వాల్యూ కనుక్కోవడం కోసం 0కి ఈక్వల్ చేయాలి. బట్ ఇది u అనేటువంటి రూపాల్లో u వేరియబుల్లో ఉంది. బట్ 2 టర్మ్సే ఉండి రెండు చోట్ల u ఉంది కాబట్టి ఆ u తో పాటు మనం కామన్ ఫ్యాక్టర్ ముందే తీసేయచ్చు. అంటే దీనికి ఫ్యాక్టర్స్ డైరెక్ట్ గా వచ్చేస్తాయి, మనం ఏబీసీ ప్రాసెస్ ఏం చేయక్కర్లేదు. సో ఈ రెండు చోట్ల కామన్ అబ్జర్వ్ చేయండి, u తో పాటు 4 టేబుల్ కూడా ఉంది, 4 and 8. సో ఫైనల్లీ 4u ఇస్ ద కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, u కూడా రెండు చోట్ల ఉంది. 4u² లో 4u మనం రాస్తే ఇంకా ప్రోడక్ట్ లో ఏం మిగులుతుంది, u² లో ఉండే ఇంకొక u మిగులుతుంది. సో 4u ఇంటూ u ప్లస్ ఆల్రెడీ 8u లో 4u రాసాం కనుక 4 2s are 8 కాబట్టి ఇక్కడ 2 మాత్రమే మిగులుతుంది, ఈక్వల్ టు 0. సో మళ్ళీ అబ్జర్వ్ చేయండి, 4u ఇంటూ u 4u², 4u ఇంటూ 2 8u. ఇప్పుడు ఈ రెండింటిని విడివిడిగా మనం 0కి ఈక్వల్ చేసేయచ్చు. డైరెక్ట్లీ లీనియర్ ఫ్యాక్టర్స్ మనకు వచ్చేసాయి. అంటే 4u ఈక్వల్ టు 0 ఆర్ u ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో దీని ప్రకారం u ఈజ్ ఈక్వల్ టు 0/4 బికాస్ ఇక్కడ ఇంటూలో ఉన్న 4 ఇటు వస్తే బై కనుక 0 ఎనీ నాన్ జీరో నెంబర్ ఈజ్ ఆల్వేస్ 0. సో ఫైనల్లీ మనకు ఒక 0 వాల్యూ u ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అనమాట. ఇక ఇక్కడైతే u వాల్యూ ఇది షిఫ్ట్ అయితే -2. అంటే చూడండి ఒక ఆన్సర్ 0, ఇంకొక ఆన్సర్ -2. దేనికి, ఇది జీరోస్కి. సో ఫైనల్ గా మనం 0 వాల్యూస్ రెండింటిని ఆల్ఫా బీటాలుగా ఎప్పట్లాగే మెన్షన్ చేద్దాం. సో జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు 0 అండ్ బీటా ఈక్వల్ టు -2. ఈ రెండు కూడా 0 వాల్యూస్. జీరోస్ తర్వాత ఏం చూసాలి, కోఎఫిషియన్స్. సో ప్రాబ్లంలో అబ్జర్వ్ చేయండి, కోఎఫిషియన్స్ ఏమున్నాయి, ఓన్లీ 2 టర్మ్సే ఇక్కడ ఉన్నాయి కాబట్టి అయినా సరే మనం కోఎఫిషియన్స్ a, b, c అని మెన్షన్ చేయాలి. సో a అంటే ఇక్కడ u² కోఎఫిషియంట్ కాబట్టి ఫస్ట్ ఇది a వాల్యూ 4 గా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ u కోఎఫిషియంట్ b అంటే చూడండి ఇక్కడ u² తర్వాత u వరుసగా ఉంది, సో ఇది b వాల్యూ అవుతుంది, అంటే b వాల్యూ 8. బట్ c కాన్స్టెంట్, దెర్ ఇస్ నో కాన్స్టెంట్ ఇన్ ద గివెన్ పోలినామియల్. మనకి ఇచ్చిన పోలినామియల్ లో కాన్స్టెంట్ టర్మ్ లేదు. సో లేనప్పుడు ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి, 0 మాత్రమే. సో c ఈక్వల్ టు 0. సో జీరోస్ ఇవి, కోఎఫిషియన్స్ ఇవి. మళ్ళీ మనం వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ చూస్తాం. సో వెరిఫికేషన్ చేయడం కోసం ముందు మళ్ళీ మనం ఏం చేస్తాం, సమ్ ఆఫ్ ద జీరోస్ ఎప్పట్లాగా చేస్తాం. ఫస్ట్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఈ రెండు ప్లస్ చేయాలి. సో ఇక్కడ ఆల్ఫా అంటేనే 0 ప్లస్ బీటా అంటే -2. సో ఈ రెండు ప్లస్ చేస్తే మళ్ళీ అగైన్ -2 వస్తుంది. 0 వాల్యూ లేదు కాబట్టి -2 మాత్రమే మిగులుతుంది. ఇదే సమ్ ఆఫ్ ద జీరోస్ ఏం రావాలి, -b/aకి ఈక్వల్ గా రావాలి. సో -b/a ఎంత అయిందో చూద్దాం. b అంటే ఆల్రెడీ 8, a అంటే 4, సో -8/4. బట్ 8 లో 4 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందని మనకు తెలుసు కాబట్టి అగైన్ -2 మనకు వచ్చింది చూడండి. కాబట్టి ఫస్ట్ రిలేషన్ ఇంతకు ముందులానే మనకి వెరిఫై అయింది, ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు -b/a అనేటువంటి రిలేషన్ ఆల్రెడీ వెరిఫై అయింది. సో ఇక్కడ ఈ రిలేషన్ ముందు స్టూడెంట్స్ కి ఐడియా ఉంటేనే మనం ఏం చేయాలో తెలుస్తున్నాం. ఇది మనం కనుక్కుంటున్నాం, దీనికి ఈక్వల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక ప్రోడక్ట్, నెక్స్ట్ ఇది ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్. ఈ రెండింటి ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ అంటే ఇంటూ చేయడం కాబట్టి ఆల్ఫా అంటే 0 ఇంటూ బీటా అంటే -2. బట్ 0 ఇంటూ ఎనీథింగ్ ఈక్వల్ టు 0a. మనకి 0 ఇంటూ ఎనీ నాన్ జీరో రియల్ నెంబర్ 0a. సో ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ 0 కాబట్టి అది c/aకి ఈక్వల్ అయిందా లేదా. సో c/a, c ఆల్రెడీ 0 ఈ ప్రాబ్లంలో, a అంటే 4. సో 0/4, బట్ 0 ఎనీ నాన్ జీరో నెంబర్ ఆల్వేస్ 0 కాబట్టి ఈ రెండింటి వాల్యూస్ కూడా ఈక్వల్ అయ్యాయి. ప్రోడక్ట్ 0 వచ్చింది, c/a 0 వచ్చింది. దేర్ఫోర్ సెకండ్ రిలేషన్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు c/a అనేది కూడా మనం వెరిఫై చేసాం. సో ఈ రెండు రిలేషన్స్ ఆల్రెడీ వెరిఫికేషన్ పూర్తయ్యాయి కనుక ఫైనల్ కన్క్లూజన్ గా మళ్ళీ ఎప్పట్లాగే హెన్స్ వెరిఫైడ్ అనేది రాస్తున్నాం. దీంతో మనకి రోమన్ నెంబర్ 4 పూర్తయింది. మరొక రెండు ప్రాబ్లమ్స్ దీంట్లో మనకు ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ రోమన్ నెంబర్ 5 t² - 15. సో ఇక్కడ కూడా 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఈజీగా మనం చేయవచ్చు. డైరెక్ట్లీ t² వాల్యూ కనుక్కుని కూడా ఇది మనం రాయొచ్చు. సో లెట్
ముందు మనం ఏం చేద్దాం, టీ స్క్వేర్ మైనస్ 15 అనే ఇచ్చిన పోలినామియల్ని 0కి ఈక్వల్ చేద్దాం. సో ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ గా రాయొచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఇప్పుడు ఈ 15 ఇటు ఉంది కనుక రైట్ సైడ్ కి దాన్ని షిఫ్ట్ చేస్తే బోత్ సైడ్ 15 యాడ్ చేస్తే సో టీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 15 అంటే డైరెక్ట్లీ మనకు టీ వాల్యూస్ కనుక్కునే అవకాశం ఉంటుంది. సో ఈ స్క్వేర్ కి ఆపోజిట్ మనకి రూట్ కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 15. యాక్చువల్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ 15 అంటే ప్లస్ ఆర్ మైనస్ గా మనం తీసుకుంటామని మనకు తెలుసు. అంటే రూట్ కి ఎప్పుడు రెండు వాల్యూస్ ఉంటాయి, బట్ రూట్ 15 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, ఇది కరెక్ట్ గా కనుక్కోలేం. అయినప్పటికీ ఒకటి ప్లస్ గాను ఇంకో సింబల్ మైనస్ గాను మనం తీసుకోవచ్చు. సో దేర్ ఫోర్ దీనికి ఆల్రెడీ రెండు జీరో వాల్యూస్ మనకి వచ్చినట్టే. సో జీరో వాల్యూస్ ఏంటి, ఇక్కడ ఒకటి ఆల్ఫా ఒకటి బీటా, కాబట్టి ఆల్ఫా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 15, బీటా మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 15. రూట్ 15 ఒకటి, ఆ మైనస్ 15 కి పెట్టకూడదు, రూట్ కి ముందు పెట్టాలి. అబ్జర్వ్ చేయండి, ఇది ఆల్ఫా ఇది బీటా. జీరోస్ తో పాటు నెక్స్ట్ మనం రాసుకునేది ప్రతి ప్రాబ్లంలో కోఎఫిషియెంట్స్. సో కోఎఫిషియెంట్స్ ప్రత్యేకించి రాయడానికి కారణం ఇక్కడ స్టూడెంట్స్ అవగాహన కోసం మాత్రమే. సో ఏ బిసి అనేవి మూడు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తే మనం ఇక్కడ చూడండి, ఏ అంటే ఇక్కడ టీ స్క్వేర్ ఫస్ట్ ఏదైతే డిగ్రీ 2 ఉన్న టైం ఉందో దాని కోఎఫిషియెంట్ కాబట్టి అది 1, టీ స్క్వేర్ కి ముందు ఏమీ లేదు. బట్ బి అంటే అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ టీ స్క్వేర్ తర్వాత టీ ఉన్న టైం ఉండాలి, బట్ అది లేదు, అది మిస్ అయింది కాబట్టి బి ప్లేస్ లో ఇక్కడ 0 వస్తుంది. సి అంటే కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ మాత్రం -15 అవుతుంది, అది అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ బి 0 అవుతుంది అనేది మెయిన్ మనం నోటీస్ చేయాలి. సో ఇవి ఏ బి సి యొక్క వాల్యూస్. ఇక ఎప్పట్లాగే మనం ఈ రిలేషన్ ని వెరిఫై చేయడం కోసం వెరిఫికేషన్ అని చెప్పి రాసుకుందాం. వెరిఫికేషన్ ఏం చేయాలి, ముందు సమ్ ఆఫ్ ద జీరోస్ అనేది మనం చూడాలి. సమ్ ఆఫ్ ద జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఈ రెండు ప్లస్ చేయాలి. ఆల్ఫా అంటే రూట్ 15 ప్లస్ బీటా అంటే మైనస్ రూట్ 15. ఇక్కడే మనం ఏం చేయొచ్చు, ఈ రెండు ప్లస్ అండ్ మైనస్ క్యాన్సిల్. రూట్ 15 లో రూట్ 15 మైనస్ చేస్తున్నాం అంటే 0 అయిపోయింది. సో సమ్మే 0 అయింది, అది మైనస్ బి బై ఏకి ఇక్కడ సరిపోయిందా లేదా. మైనస్ బి బై ఏ అంటే మైనస్ బి, ఇక్కడ 0, ఏ అంటే 1. సో ఇక్కడ 0 బై 1, 0 బై ఎనీథింగ్ 0 కనుక ఇక్కడ ఆన్సర్ కూడా మళ్ళీ మనకి 0 అయిపోయింది. సో ఈ రెండు సేమ్ వచ్చాయి, 0 బై ఎనీథింగ్ 0. ఇక దానికి పాజిటివ్ నెగిటివ్ సింబల్ వర్తించదు కనుక ఈ రెండు కూడా ఈక్వలే. అంటే ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద జీరోస్ మైనస్ బి బై ఏకి ఈక్వల్ అనేటువంటి ఫస్ట్ రిలేషన్ ఆల్రెడీ మనం వెరిఫై చేసాం. ఇక దీని తర్వాత సమ్ తర్వాత మనం చేయాల్సింది ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా, ఈ రెండు ఇంటూ చేయాలి. సో అంటే చూడండి, ఆల్ఫా అంటే రూట్ 15, బీటా అంటే మైనస్ ఆఫ్ రూట్ 15. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఫస్ట్ రిజల్ట్ లో సైన్ మైనస్ అవుతుందని అబ్జర్వ్ చేయండి. ఇక రూట్ 15 ఇంటూ రూట్ 15, ఒక రూట్ ని సేమ్ రూట్ తో ఇంటూ చేస్తే ఆ రూట్ స్క్వేర్ అయ్యి క్యాన్సిల్ అయిపోతుంది. అంటే రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ ఎక్స్ కనుక రూట్ 15 ఇంటూ రూట్ 15 ఎంత అవుతుంది, ఆల్రెడీ ఓన్లీ డైరెక్ట్లీ 15 అవుతుంది, రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి. లేదా కొంతమంది స్టూడెంట్స్ దాన్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు, 15 చేసిన 225, మళ్ళీ దానికి రూట్ సింబల్ ఉంటుంది కదా, రూట్ 225 అంటే మళ్ళీ అగైన్ 15 మనం రాయాలి, సింబల్ మాత్రం ముందు మైనస్ ఉండాలి. సో ఇది ప్రోడక్ట్. ఇదే ప్రోడక్ట్ ఇక్కడ సి బై ఏకి ఈక్వల్ అయినట్టు మనం గమనించవచ్చు. అదే విషయం విడిగా చూపిస్తున్నాం. సి అంటే ఇక్కడ -15, ఏ అంటే 1. సో సి బై ఏ చేస్తే మళ్ళీ -15 వచ్చింది. దేర్ ఫోర్ సెకండ్ రిలేషన్ కూడా మనం వెరిఫై చేసాం. ఆల్ఫా బీటా ఇజ్ ఈక్వల్ టు సి బై ఏ, ఇది సెకండ్ రిలేషన్. సో ఇక్కడ ఉన్నటువంటి అన్ని రోమన్ ప్రాబ్లమ్స్ లో కూడా ఇదే కాబట్టి మనం సేమ్ మ్యాటర్ తో ఒకే విధంగా ప్రెజెంట్ చేస్తూ రాస్తున్నాం కనుక ఇక ఇందులో ఇంకొక ప్రాబ్లం మాత్రమే మనకి చివరిది మిగిలింది. ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న చివరి రోమన్ నెంబర్ ఈ వీడియోలో కూడా చివరి ప్రాబ్లం ని ఇప్పుడు మనం చూద్దాం. రోమన్ నెంబర్ 6, 3x² - x - 4. సో మళ్ళీ ఇక్కడ 3 టర్మ్స్ ఎప్పటిలాగే x² + bx + c రూపంలో అదే ఆర్డర్లో ఇవ్వబడ్డాయి. సో ఫస్ట్ 3x² - x - 4 షుడ్ బి ఈక్వల్ టు 0. సో ఫ్యాక్టరైజ్ చేయడానికి వీలుగా ఇక్కడ 3 ఉంది, ఈ చివరి ఎంత ఉంది, -4 ఉంది. సో ఆ ప్రోడక్ట్ ముందు మనం పక్కన రాసుకున్నాం కనుక 3 × -4 ఎంత, -12. సో మనకి ప్రోడక్ట్ 12 వచ్చేలాగా ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. అంటే 1 12, 2 6s, 3 4s, ఇవన్నీ కూడా 12 ఫ్యాక్టర్స్ పెయిర్స్. ఇందులో -x మిడిల్లో రావాలంటే, అంటే మనం దీన్ని స్ప్లిట్ చేయాలి కాబట్టి మల్టిప్లై చేస్తే 12 వస్తూ సబ్ట్రాక్షన్ చేస్తే 1 వచ్చేటువంటి నెంబర్ మనకు కావాలి. ఆల్రెడీ ఇక్కడే ఉన్నాయి చూడండి, 3 4 దానికి సూటబుల్ కాంబినేషన్. బికాస్ 3 4s are 12, 4 - 3 1 అవుతుంది. బట్ ఇక్కడ -1 రావాలి కనుక 4కి మైనస్ చేయాలి. అంటే ఇక్కడ మనం రాసే విధానం కూడా ఎలా ఉంటుంది, మనం ప్లస్లో 3 రాస్తాం, మైనస్లో 4 రాస్తాం, దాని వాల్యూ కరెక్ట్గా -1 అవుతుంది. అంటే 3లోంచి 4 తీస్తే -1, అదే 3 - 4 ఇంటూ చేస్తే -12. సో ఇదే కాంబినేషన్ మనకు సరిపోయింది. సో నెక్స్ట్ స్టెప్లో
3x² తర్వాత ఈ మైనస్ x రాయకుండా మనం ఏం రాయొచ్చు, +3x - 4x రాయొచ్చు. అంటే 3x లోంచి 4x తీసినట్లుగా దాన్ని రాయవచ్చు. సో +3x - 4x, బికాజ్ ఇక్కడ సింబల్ మైనస్ రావాలి కాబట్టి ఆ మైనస్ ని పెద్ద నెంబర్కి మనం రాస్తాం. చివరేముంది -4. సో యాజ్ ఇట్ ఈస్ గా -4 = 0. సో ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఎప్పట్లా మనం రాసుకుంటే ఈ రెండు చోట్ల అబ్జర్వ్ చేయండి క్లియర్ గా 3x రెండు కనిపిస్తున్నాయి. సో 3x ఇస్ ద కామన్ ఫ్యాక్టర్. 3x² లో 3x రాసాం కాబట్టి ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఉండేది x, 3x × x ప్లస్ 3x ఆల్రెడీ బయట రాసాం కనుక 3x × 1 అయితేనే 3x అవుతుంది. సో లోపల రాయాల్సింది 1. ఇన్ ద సేమ్ వే ఈ రెండు చోట్ల కూడా చూడండి మైనస్ సింబల్ తో పాటు 4 అనేది కామన్ గా ఉంది. సో -4 కామన్ తీస్తే x + 1, బికాస్ మైనస్ ఇంటూ ప్లస్ అయితేనే ఇక్కడ -4 1s are 4. సో రెండు చోట్ల మైనస్ ముందే కామన్ తీస్తాం కాబట్టి మిడిల్ లో ప్లస్ వస్తుంది. సేమ్ బ్రాకెట్ మనకి సరిపోయింది చూడండి, x + 1 x + 1. అగైన్ x + 1 is the common factor into 3x - 4 = 0. ఇది మనకి రెండు లీనియర్ ఫ్యాక్టర్స్, x + 1 into 3x - 4. ఇప్పుడు వీటిని విడివిడిగా మనం 0కి సమానం చేసుకుంటే x + 1 = 0 అవ్వాలి, లేదా 3x - 4 = 0. సో దీని ప్రకారం x -1, +1 ఇటు షిఫ్ట్ అయితే -1. ఇక్కడ 4ని ఇటు షిఫ్ట్ చేస్తే 3x = 4. సో x వాల్యూ 4/3. ఇది క్యాన్సిల్ అవుతుంది కనుక ఫ్రాక్షన్ ఇలాగే ఉంచుతాం. సో x వాల్యూ -1 అనేది ఒక ఆన్సర్ వచ్చింది, 0 వాల్యూ. అగైన్ ఇంకోటి 4/3. సో అవే విషయాలు ఇక్కడ మెన్షన్ చేద్దాం. దేర్ఫోర్ జీరోస్, ఈ ప్రాబ్లంలో ఉన్న జీరోస్ అంటే ఇవే. ఆల్ఫా -1 అనుకోవచ్చు, బీటా = 4/3. జీరోస్ తర్వాత కోఎఫిషియెంట్స్. సో ఈ ప్రాబ్లంలో ఉన్న పై ఉన్న 3 కోఎఫిషియెంట్స్ మనం గమనిస్తే ఏబిసిగా ఆర్డర్లోనే ఇవ్వబడ్డాయి. x² + bx + c. ఏ వాల్యూ 3, x² కోఎఫిషియెంట్, ఏ వాల్యూ 3. బి x కోఎఫిషియెంట్, x కు ముందు ఏముంది సింబల్ తో మైనస్, ఏమీ నెంబర్ లేదు కాబట్టి 1. సో b = -1. ఇక సి కాన్స్టెంట్ సెపరేట్ గా ఉంది -4. సో ఇవి ఏబిసిల యొక్క వాల్యూస్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎప్పట్లాగే వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ చేయాల్సిన రెండు రిజల్ట్స్ ఏమిటి, ముందు సమ్ ఆఫ్ ది జీరోస్ అనేది మనం చూడాలి. సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా, ఈ రెండు ప్లస్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ వాల్యూ -1 ప్లస్ సెకండ్ వాల్యూ 4/3. సో ఈ రెండు ప్లస్ చేయాలన్నప్పటికీ కూడా మరి మనం ఫ్రాక్షన్స్ కాబట్టి ఎల్సిఎం మెథడ్ ఆర్ క్రాస్ మల్టిప్లై మెథడ్ లో బైలో టోటల్ గా ఎంత వస్తుంది, ఈ రెండు ఫ్రాక్షన్స్ ని ఒకే ఫ్రాక్షన్ గా రాసినప్పుడు 3, ఇక్కడ 1 3 ఉన్నాయి కనుక డినామినేటర్స్ 3, క్రాస్ మల్టిప్లై -1 × 3. సో -3 న్యూమరేటర్ లో ఫస్ట్ టర్మ్ ప్లస్ 4 ఇంటూ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 4 1s are 4. -3 + 4 అంటే ఎంత, 4 ఎక్కువ ఉంది, 4 లోంచి 3 తీస్తే 1 కాబట్టి 1/3. అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ మనకి ఎంత వచ్చిందంటే 1/3 వచ్చింది. మరి ఇక్కడ కోఎఫిషియన్స్ ప్రకారం అది -b/aకి ఈక్వల్ అవ్వాలి కనుక అది కూడా అంతే వస్తుంది. అలా చూద్దాం. -b/a అంటే మైనస్ b అంతా a అంతా చూడండి, b అంటేనే -1, a అంటే 3. సో -1/3 ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 1/3 బికాస్ -of ఈస్ ప్లస్. సో చూడండి రెండు సేమ్ వాల్యూస్. ఇలా ఏ ప్రాబ్లంలో కూడా ఈ రిలేషన్ మిస్ అవ్వడం ఉండదు. ఒకవేళ రిలేషన్ కరెక్ట్ గా రాలేదు అంటే ఆల్రెడీ ఒక మిస్టేక్ జరిగినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా = -b/a అనే ఫస్ట్ రిలేషన్ వెరిఫై అయింది. నెక్స్ట్ సమ్ తో పాటు ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఎప్పట్లాగే ఆల్ఫా ఇంటూ బీటా. మరి ఈ రెండు ఇంటూ చేద్దాం. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ బీటా అన్నప్పుడు -1 × 4/3 అంటే ఏమవుతుంది, -4/3 అవుతుంది. బికాస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, 1 ఇంటూ సేమ్ నంబర్ వస్తుంది కనుక 4/3. ఇదే వాల్యూ c/aకి ఎగ్జాక్ట్ గా ఈక్వల్ గా ఉంటాం మనం గమనించు. బికాస్ c అంటేనే -4, a అంటే 3. సో ఈ ప్రాబ్లంలో c/a -4/3 సరిపోయింది. సో చూడండి ఈ రెండు కూడా ఈక్వల్ గా వచ్చే కనుక దేర్ఫోర్ సెకండ్ రిలేషన్ ఆల్ఫా ఇంటూ బీటా = c/a, ఇది కూడా మనం వెరిఫై చేసాం. ఆ రెండు ఈక్వల్ వచ్చిన తర్వాత ఆ ఈక్వాలిటీని ఇక్కడ మీకు ఇలా బాక్సెస్ లో రాస్తున్నాం. దానివల్ల మనం ఎగ్జామినేషన్ ప్రెజెంటేషన్ లో కూడా ఈ విధంగా ఫార్ములాస్ తో సహా పూర్తిగా మెన్షన్ చేయడం వల్ల మరి ఫుల్ మార్క్స్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఫస్ట్ దాంట్లో ఉన్న 6 రామన్ నెంబర్స్ సేమ్ మోడల్, ఈ అన్ని మోడల్స్ కూడా మనం ఒకే విధమైన ప్రెజెంటేషన్ తో చేశాం కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ మోడల్ ఎప్పుడు ఇచ్చినా చాలా ఈజీగా చేయొచ్చని స్టూడెంట్స్ గమనించవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది వెరీ ఇంపార్టెంట్. సో దీంతో ఈ ఎక్సైజ్ 2.2 పార్ట్ 1 ఫస్ట్ పార్ట్ లో మొదటి ప్రాబ్లం అంతా కంప్లీట్ చేసాం. సెకండ్ పార్ట్ ని రాబోయే వీడియోలో మనం నేర్చుకుంటాం.
సో సీ ద వీడియో డిస్క్రిప్షన్ ఫర్ ప్రీవియస్ టాపిక్ డీటెయిల్స్ అండ్ లింక్స్. అంటే దీని ముందు టాపిక్స్ కానీ ముందు చాప్టర్ కానీ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. అలాగే టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియోస్ టు ఎంకరేజ్ దిస్ అటెంప్ట్, ఎక్స్ప్రెస్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో మెయిన్ మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే కామెంట్ చేయడం అనేది చేసి వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. సో నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ మీట్ అవుదాం. బై.